మన జీవితంలో మన బ్రతుకును మార్చడానికి ఏ ఒక్క వ్యక్తి మన దగ్గరికి రాడు. ఒక వ్యక్తి రోడ్డు మీద పడిపోతే చూసుకుంటూ వెళ్ళిపోతారు తప్ప సహాయం చేసేవాడు ఎవడు లేడు. చాలా మంది మనిషి మీద ఆధారపడతారు. చాలా మంది మనిషి యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తారు. చాలా మంది నాకెవరైనా ఆర్థికంగా సహాయం చేస్తారు కావచ్చేమో, నాకెవరైనా డబ్బులు ఇస్తారు కావచ్చేమో, నేను బాధల్లో ఉన్నాను, నేను కష్టాల్లో ఉన్నాను, నాకెవరైనా ఆర్థికంగా సహాయం చేస్తారు కావచ్చు, నాకెవరైనా తోడుంటారు కావచ్చు, నాకెవరైనా ధైర్యం చెప్పేవారు ఉంటారు కావచ్చు అని చెప్పి ఎదుటి వారి కొరకు చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ప్రేమన దేవుని బిడ్డలారా, మనకు ఎవరు కూడా సహాయం చేయరు, మనకు ఎవరు కూడా ఆదరించేవారు లేరు, మనల్ని ఎవరు కూడా ధైర్యపరిచేవారు ఉండరు. ఎవరు ధైర్యపరుస్తారంటే దేవుడు ఒక్కడే మనల్ని ధైర్యపరుస్తాడు. 38 సంవత్సరాల నుంచి ఒక వ్యాధితో బాధపడుతూ ఒకే స్థలంలో కూర్చొని ఉన్న వ్యక్తిని అందరూ చూస్తున్నారు కానీ ఏ ఒక్కడు కూడా సహాయము చేయడం లేదు. ఏ ఒక్కడు కూడా అయ్యో అన్ని సంవత్సరాల నుండి ఒకే స్థలంలో కూర్చున్నాడు, అన్ని సంవత్సరాల నుండి బాధపడుతూ ఉన్నాడు, వీనికి సహాయం చేద్దాం, వీనికి మేలు చేద్దాం అని చెప్పి ఏ ఒక్క వ్యక్తి కూడా అతని దగ్గరికి రావడం లేదు. ఎంత బాధాకరమైన విషయం ఒకసారి ఆలోచన చేయండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో కూడా మనం ఎన్ని సంవత్సరాలు మనం ఎదురు చూసినా మనల్ని ఆదరించేవారు ఎవరు ఉండరు. మనం ఎన్ని సంవత్సరాలు మనం చాలా మంది ఆశపడతా ఉంటారు. రాజకీయ నాయకుల కొరకు నాకు రాజకీయ నాయకుడు నాకు సహాయం చేస్తాడేమో, ఫలానా నాయకుడు నా జీవితాన్ని బాగు చేస్తాడు, ఫలానా అధికారి నా కుటుంబానికి సహాయం చేస్తాడు, మా బ్రతుకులు మారుస్తాడు, మా గ్రామాన్ని మారుస్తాడు, మా దేశాన్ని మారుస్తాడని చెప్పి చాలా మంది రాజకీయ నాయకుల కొరకు ఎదురు చూస్తారు. కానీ సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ ఏ ఒక్క నాయకుడు కూడా మన బ్రతుకుల్ని మార్చడు, బాగు చేయలేడు. చాలా మంది ఫలానా పార్టీ వాళ్ళు గెలిస్తే మా బ్రతుకులు మారుతాయి, ఫలానా పార్టీ నాయకుడు గెలిస్తే మా జీవితం మారుతుంది. నో, ఏ పార్టీ వాడు గెలిచినా వాళ్ళ బ్రతుకులు మారుతున్నాయి తప్ప మన బ్రతుకులు మాత్రము మారట్లేదు. ఫలానా నాయకుడు వస్తే మా దేశం బాగుపడుతుంది, ఫలానా నాయకుడు వస్తే నా రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. కానీ 5 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది, రాష్ట్రాలు మారుతున్నాయి, పేర్లు మారుస్తూ ఉన్నారు కదా. చాలా మంది నాయకులు మారుతా ఉన్నప్పుడు ఏం మారుస్తున్నారు వాళ్ళు? రాష్ట్రం పేరు మారుస్తా అంటున్నారు, గ్రామాలు మారుస్తున్నారు, జిల్లాల పేర్లు మారుస్తున్నారు, కానీ ప్రజల బ్రతుకులు మార్చట్లేదు, ప్రజల జీవితాలు మార్చట్లేదు. నాయకులు మారుతా ఉన్నారు, వాళ్ళ బ్రతుకులు మారుతా ఉన్నాయి. వాళ్ళు బంగ్లాల మీద బంగ్లాలు కడుతా ఉన్నారు, ఆస్తులు సంపాదించుకుంటున్నారు. నాయకులు అభివృద్ధి అవుతున్నారు తప్ప ప్రజలు అభివృద్ధి కావట్లేదు. ప్రేమన దేవుని బిడ్డారా, మనం ఎదురు చూస్తూ ఉంటాం, చాలా సార్లు మనం ఎదురు చూస్తూ ఉంటాం వ్యక్తి కొరకు, మనం ఎదురు చూస్తూ ఉంటాం అనేక వారి కొరకు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎవరి కొరకు మనం ఎదురు చూసినా మన జీవితం బాగుపడదు బిడ్డ. దేవుడు ఒక్కడే మన జీవితాన్ని బాగు చేస్తాడు. దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు. దేవుడు ఒక్కడే మనల్ని ఆశీర్వదించేవాడు. దేవుడు ఒక్కనే మన బ్రతుకుల్ని చూసి అయ్యో నా బిడ్డ ఇన్ని సంవత్సరాల నుంచి బాధపడతా ఉన్నాడు, ఇన్ని సంవత్సరాల నుంచి దిగులు పడతా ఉన్నాడు అని చెప్పి దేవుడే వచ్చి మనకు సహాయం చేయాలి తప్ప ఏ నాయకుడు మనకు సహాయం చేయడు, ఏ అధికారి మనకు సహాయం చేయడు. మన పక్కింటి వాడు కావచ్చు, మనకు దగ్గర ఉన్నవారు కావచ్చు, ఎవ్వరు కూడా మన బ్రతుకుల్ని బాగు చేయడు. కాబట్టి చాలా మంది ఈ రోజుల్లో నాయకుల మీద ఆధారపడి బ్రతుకుతా ఉన్నారు. ఈ నాయకుడు వచ్చాడు కాబట్టి నా బ్రతుకు మారుతుంది, ఆ పార్టీ గెలిచింది కాబట్టి నా బ్రతుకు మారుతుందని చెప్పి చాలా మంది సంతోషపడుతూ ఉన్నారు, చాలా మంది గంతులు వేస్తా ఉన్నారు, పార్టీలు చేసుకుంటున్నారు. కానీ ఇన్ని సంవత్సరాలు అయితా ఉంది, బ్రతుకులు మారినాయి అంటే మారలేదు. వాళ్ళ బ్రతుకులు మారినాయి, వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు తప్ప ప్రజలు అభివృద్ధి చెందేది లేదు బిడ్డలారా. 5 సంవత్సరాలు పరిపాలిస్తున్నారు కానీ ఎటువంటి ప్రయోజనము లేదు. పేర్లు మారుస్తున్నారు, ఊర్లు మారుస్తా ఉన్నారు, ఊర్ల పేర్లు మారుస్తా ఉన్నారు, అది మారుస్తా ఉన్నారు, ఇది మారుస్తా ఉన్నారు, కానీ ప్రజల బ్రతుకులు మారట్లేదు. కాబట్టి మనము నాయకుల మీద కాదు మనం ఆధారపడాల్సింది. మనము ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి.
ఆ వ్యక్తి అన్ని సంవత్సరాలు 38 సంవత్సరాల నుంచి బాధపడతా ఉన్నాడు. కానీ ఏ ఒక్కరు కూడా అతనికి సహాయం చేసిన వారు లేరు. నాకు రోగం ఉన్నది, నాకు వాళ్ళు సహాయం చేస్తారని ఆధారపడతారు. కానీ బిడ్డలారా, మన జీవితంలో మనము ఎవరి మీద మనము ఆధారపడకూడదు. మనం దేవుని మీదే ఆధారపడాలి. 38 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు. 38 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తా ఉన్నా కూడా ఏ ఒక్క వ్యక్తి అతన్ని బాగు చేయలేదు. ఏ ఒక్క వ్యక్తి అతనికి సహాయం చేయలేదు. చూడండి, అతనికి ఉన్న విశ్వాసం ఎంత గొప్పదో. ఇక నేను బాగుపడను, నా జీవితం బాగుపడదు, ఇక చాలు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోలేదు. అక్కడే కూర్చున్నాడట. ఎవరు సహాయం చేసినా, ఎవరు సహాయం చేయకపోయినా 38 సంవత్సరాల నుంచి ఆ వ్యాధిగ్రస్తుడు అక్కడే కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడే కూర్చొని ఎదురు చూస్తా ఉన్నాడు. కానీ ఒకరోజు యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చి యేసు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చి ఆ వ్యక్తిని చూశాడట. చదవమ్మా. యేసు అంతకు ముందు మాట 7వ వచనం. ఆ రోగి, అయ్యా నీవు కదిలింపనప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనతో ఉత్తరం ఇచ్చాను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వాడితో చెప్పగా వెంటనే వాడు సుఖత నుండి తన పరిపెత్తుకొని నడిచాను. ఇక్కడ ఏమంటున్నాడంటే 6వ వచనంలో, యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి. ఏమంటున్నాడట? యేసు ప్రభు ఏం గ్రహించాడు? వీనికి ఇంకా అప్పటికి వాడు చాలా ఏళ్ల నుండి, బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి అంటున్నాడు. యేసు ప్రభు ఏం గ్రహించాడు? వీనికి ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే పడి ఉన్నాడని చెప్పి యేసు ప్రభు ఎరిగాడట, గ్రహించాడట. యేసు ప్రభు తెలుసుకున్నాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, మన సమస్య ఎలాంటిదో యేసు ప్రభుకు తెలుసు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుండి ఏ బాధపడుతున్నావో, ఎన్ని సంవత్సరాల నుండి ఏ విషయంలో దిగులు పడుతున్నావో, ఎన్ని సంవత్సరాల నుంచి నీకు ఎటువంటి సమస్య ఉన్నదో యేసు ప్రభుకి తెలుసు. చాలా మంది అనుకుంటారు, నా బాధ దేవునికి గెలవదా, నా బాధ దేవుడు వినట్లేదా అని చెప్పి చాలా మంది దిగులు పడతారు. కానీ దేవునికి తెలుసు బిడ్డ, మన పరిస్థితి దేవునికి తెలుసు, మన స్థితిగతులు దేవునికి తెలుసు. దేవుడు తెలుసుకున్నాడు. వీడు చాలా రోజుల బట్టి మన పరిస్థితి చూశాడు, మన విధానం చూశాడు, మన ముఖం చూశాడు. వీడు చాలా రోజుల నుంచి ఇక్కడ బాధపడతా ఉన్నాడు, చాలా రోజుల నుంచి వీడు దిగులో పడుతా ఉన్నాడని చెప్పి యేసు ప్రభు గ్రహించాడట.